హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి బన్ ఎలా తయారు చేసుకోవాలి మనం ఇంట్లో చూద్దాం అనమాట. బన్ అని కూడా అనుకుంటాం మనం. పావు బాజీలో పావు అంటారు కదా, బన్ షేప్లో ఉంటుంది. పావు స్టైల్ అనమాట ఇంట్లోనే. ఓకేనా. ఒక 2 స్మాల్ గ్లాసెస్లో నేను, లేకపోతే మన ఇష్టం అనమాట, మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే 1.5 గ్లాస్ పాల్లో కొంచెం పంచదార, అంటే మనకి ఎలా కావాలి టేస్ట్ని బట్టి పంచదార, ఈస్ట్ మిక్స్ చేసుకున్నాను అనమాట. ఈస్ట్ ప్లస్ సాల్ట్ యాడ్ చేసి ఆ మిల్క్ని బాగా కలుపుకొని సైడ్న పెట్టేసుకున్నాను. 2 కప్స్, 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకుని జల్లెడ పట్టించుకుని ఆ పిండిని ఈ మిల్క్లో కలుపుకున్నాను అనమాట. ఓకేనా. ఈ పాలల్లో కలుపుకుంటున్నాను కదా, చూడండి అది బాగా మెత్తగా అయిపోయేంత వరకు దాన్ని మనం సైడ్న పెట్టుకోవాలి. అంటే ఇది తొందరగా అవ్వదు, ఒక 2-3 అవర్స్ పడుతుందన్నమాట. చూడండి ఇలా బాగా కలుపుకొని సైడ్న పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్కి ఒకసారి మనం చెక్ చేసుకుంటున్నాం అనుకోండి, పిండి అనేది కొంచెం మెత్తగా ఫ్లఫీగా ఎక్స్పాండ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇలా కలుపుకొని సైడ్న పెట్టేసుకున్నాను, ప్లేట్ మూత పెట్టేసి. తర్వాత నేను ఒక కేక్ మౌల్డ్ని తీసుకున్నాను. చూడండి ఈ కేక్ మౌల్డ్ నేను ఏం చేశాను అంటే గ్రీస్ చేశానంటే ఆయిల్తో గ్రీస్ చేశాను. దీన్ని బటర్ పేపర్ ఉంటుంది కదా, ఆ బటర్ పేపర్తో గ్రీస్ చేసుకుని ఆ మౌల్డ్లో పెట్టేసుకుని ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఇలా సెట్ చేసేసాను అనమాట. దీన్ని వెంటనే నేను హీట్ చేయలేదు, అలాగే ఒక 2 అవర్స్ పెట్టాను అనమాట. దాని మీద మనం సిసామి సీడ్స్ అంటుంటాయి కదా, అవి కూడా వేసాను. ఇది ఇలాగే ఉంచేసాను అనమాట. ఇవి మనం ఓవెన్లో కాకుండా ఇంట్లోనే చేయాల్సిన స్టైల్ ఏంటంటే, మనం ఒక పెద్ద కొంచెం లావుగా ఉన్న కడాయి తీసుకుని ఆ కడాయిలో మనం వాడని ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకుని స్మాల్ హీట్లో వేడి చేసుకోవాలన్నమాట. పొయ్యి మీద వేడి చేసుకుని ఈ మౌల్డ్లో మనం అయితే ఎప్పుడైతే పిండి పెట్టాం కదా, అంటే మనం 2 అవర్స్కి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ మౌల్డ్లో పెట్టిన మనం పిండి ముద్దలు ఉన్నాయి చూసారా, ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అవి బాగా ఫుల్గా ఎక్స్పాండ్ అయ్యేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత ఇదిగోండి ఇలా సిమ్లో ఉంచి ఈ కడాయిని వేడి చేసి మనం ఏదైతే మౌల్డ్ పెట్టాం కదా, కేక్ మౌల్డ్లో పిండి ఇలా పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇది బన్ షేప్లో వచ్చేసింది. స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇది చిన్న చిన్న ముద్దలుగా ఉంది. అది మనం ఒక 2-3 అవర్స్ అలా పెట్టేసేసరికి బాగా ఫ్లఫీగా పై వరకు ఉబ్బింది. చూసారా, ఇదిగోండి సిమ్లోనే మాత్రమే దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. కాసేపటికి ఆయిల్ కూడా గ్రీస్ చేస్తూ ఉండాలి. ఇది చూడండి ఫైనల్ లుక్ అనమాట. ఇది ఒక 30-40 మినిట్స్ బాగా సిమ్లోనే వేడి చేసుకోవాలి, లేకపోతే కింద నుంచి బాగా మాడిపోతుంది. ఓకేనా. చూడండి సేమ్ మనం బయట రౌండ్గా దొరుకుతాయి ఒక్కొక్కసారి బన్స్, మనం హోమ్ మేడ్ కాబట్టి ఇలా ఉంది. వేరే చోట అయితే దీన్ని పావు అని కూడా అంటారు. మనం పావు బాజీలో పావుస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో మనకు కావాలంటే స్మాల్ బర్గర్స్ ఉంటాయి కదా, మినీ బర్గర్స్, అవి హోమ్ మేడ్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ ట్రయల్స్ అనమాట బన్ చేసుకోవడానికి. ఇంట్లో మనం కావాలంటే ఎగ్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. జస్ట్ నేను పాలు ఒక్కటే యాడ్ చేశాను. ఈస్ట్ కూడా బయట మనకి దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. మనం బయట ఎలా దొరుకుతుంది చూసారా, బ్రెడ్ అదే బన్ ఎలా దొరుకుతుంది కదా, అలాగే ఉంది కదా. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు కూడా షేర్ చేయండి, నేను చూస్తాను మీ రెసిపీస్ని. ఓకేనా. ఇంకేమైనా అంటే ఇలా బాగాలేదు అంటే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.